నమస్కారం, BTV న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. దేశంలో ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని, అలాంటిది ప్రజల మేలు కోసం నిబంధనలు మార్చడానికి వెనకాడాల్సిన అవసరం లేదని సీఎం అభిప్రాయం. ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో మాట మంతి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆఫీసుల్లో ఉద్యోగులకుంటే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని పవన్ వెల్లడి. అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అభివృద్ధి పరంగా శిశు సంక్షేమ శాఖ ముందంజలో ఉందని మంత్రి వెల్లడి. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టీకరణ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభం. జగనన్న కాలనీలు ఇల్లు మంజూరు అంశంపై చర్చ. రసాభాసాగా సాగిన కౌన్సిల్ సమావేశం. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని, అలాంటి ప్రజలు మేలు కోసం నిబంధనలు మార్చడానికి వెనుకాడాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం అమరావతిలో మంత్రులు, శాఖాధిపతులు, కార్యదర్శులతో నిర్వహించిన సదస్సులో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయడమే కాదు, అసలు అనవసరమైన ఫైళ్లను సృష్టించే విధానానికి స్వస్తి పలకాలి. పాలనను సులభాంతరం చేసేందుకు అధికారులు అనవసర నిబంధనలను తొలగించాలని సూచించారు. ప్రతి శాఖలో సమూల మార్పులు తీసుకురావాలని, టెక్నాలజీ, డేటాలెక్ వంటి ఆధునిక విధానాల ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా అందించాలని పిలుపునిచ్చారు. Department is very weak in technology. Now we have to gear up. I want to reduce the total pendency. How to reduce unnecessary litigation. And sometimes cost effective. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే క్రైమ్ చేస్తారో వాళ్ళు తప్పించుకుంటున్నారు. సెన్సిటివ్ కేసెస్ డిఫరెంట్ చేసి, రొటీన్ ఫైల్స్ అని డిఫరెన్షియేట్ చేసి, హౌ టు మేక్ ఇట్, దెన్ హౌ టు మెజర్. అంటే ఫ్యూచర్ లో చేస్తాం సార్. ఆల్రెడీ ఉన్న ఫైల్ కి ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే ఈచ్ ఫైల్ మాన్యువల్ గా చేయాలి. ఇన్ ఫ్యూచర్ లో విల్ గివ్ ఎ ట్యాబ్ వేర్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ కేసు, నాన్ క్రిటికల్ అని విల్ ట్రై టు క్లాసిఫై దట్ సార్. రవీంద్ర సార్ కూడా అవే సార్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దోస్ శాండ్ విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి. మనోహర్ సార్ గారి దగ్గర కూడా అవే సార్, విజిలెన్స్ కేసెస్ ఆర్ దేర్. పయ్యావల్ కేశవ్ గారి దగ్గర ఉన్నాయి డబ్బులకు సంబంధించింది సార్. ఇప్పుడు కాస్ట్ అంత డిఫరెన్స్ ఉండడానికి వీలు. రాంప్రసాద్ రెడ్డికి ఏం కేసులు ఉన్నాయి? 15 రోజులు. ఫైనాన్స్ కాదు, ఇంకోటి కాదు. ఏసీబీ అండ్ విజిలెన్స్ కేసెస్ డ్రాప్ చేసే ఫైల్స్ సార్ అవన్నీ. నాకంటే కూడా సెన్సిటివ్ ఫైల్స్ ఉంటారు దగ్గర కంటే. కాబట్టి మీరు ఏంటి ఎక్స్క్యూజులు కాదు. ఇంకా పైవల్ కేసు అయితే 11 days దగ్గర ఫైనాన్స్ ఏమి ఉండవు. ఆయన ఫైనాన్స్ అంతా సెక్రటరీ పంపించేస్తారు. అయితే అవసరమైతే కూడా ప్లానింగ్ కి పంపించి ప్లాన్ చేసి తెమ్మని చెప్పండి బంచెస్ గా. డిపార్ట్మెంట్స్ కి ఇచ్చిన బడ్జెట్ కి మించి వచ్చిన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. సో అక్కడ ఏమవుతుందంటే సెన్సిటివిటీ మనం క్లియర్ చేయాలి అంటేమో వీఆర్ క్రాసింగ్ ది బడ్జెట్. అది బియాండ్ వెళ్ళినప్పుడు కొంచెం మనం అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కన్సర్న్ మినిస్టర్ తో మాట్లాడి పొలిటికల్ ఫస్ట్ ఫేజ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ విత్ ఇన్ ది బడ్జెట్ దే హావ్ టు రీఓరియంట్. దట్ ఈస్ అ మస్ట్. మనకి ఇంకా కంఫర్ట్ వచ్చి మన దగ్గర డబ్బులు విపరీతంగా ఉండి ఫ్రీగా ఇచ్చే పరిస్థితుల్లో మనం లేం. హ్యాండ్ టు మౌత్ వీఆర్ స్ట్రగులింగ్. స్ట్రగుల్ విల్ గో ఆన్ సమ్ మోర్ టైం సార్. వీటిలో 70% అవే ఉంటాయి సార్. 30% మాత్రమే మనకి ఈ సర్వీస్ మ్యాటర్స్ క్లారిటీ కోసం హోల్డ్ చేయడం సార్. అదర్ దాన్ దట్ మా దగ్గర వేరే ఏం లేదు సార్. నాకు తెలియదు, నేను కామెంట్ చేయడం నా బాధ్యత. మీరు అన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ గో త్రూ యువర్ ఫైల్. ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంట్లో ఆఫీసుల్లో ఉద్యోగాలు ఉండే స్థానిక బాధలపై తనకు అవగాహన ఉందని ఆయన చెప్పుకువచ్చారు. పల్లె దేశానికి వెన్నెముక కాబట్టి పంచాయతీరాజ్ శాఖను కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో మాట మంతి కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు, తీసుకోకుంటే ఒప్పు అయినా పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎంగా తన సొంత తెలివితేటలు ఏమీ కూడా వాడలేదన్నారు. క్లీన్ అండ్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ కావాలి ఈ మన శాఖ, నా కంట్రోల్లోని శాఖ గురించి. ఎఫిషియెంట్ అఫీషియల్స్ ఉన్నప్పుడు మనం ఇవ్వగలిగేది పాలసీ డైరెక్షన్ ఇస్తాం. సో సమర్థవంతంగా చేసి ఈ రోజున మనం సాధించింది ఏంటి అంటే ముందు 10,000 మంది పైచిలుకు దాదాపు ఇంకొక 3-4 వేలు వస్తాయి మన ప్రమోషన్స్. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలేదు.
మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము, మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను. ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాతే, సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగలం. మనం పని చేయకుండా, ఏ అభివృద్ధి చూపించకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది? పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి, అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి. నా కోరిక, నా విజ్ఞాపన, నా విన్నపం, మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి చేరువయ్యేలాగా మీరు ఆ సేవలు చేయమని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా 2,67,503 మంది ఉద్యోగులు మరియు స్థానిక సంస్థల ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి గతంలో దేశంలో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొదటి స్థానంలోకి తీసుకొచ్చాం. చట్టబద్ధంగా మీకోసం చేయగలిగినవన్నీ మేము చేస్తాం. నేను ఖచ్చితంగా నేను మీకు మాటిస్తున్నాను. ప్రజలకు సేవలు అందించే ప్రక్రియలో మీరు మీ వంతు, నేను ఒకటే కోరుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అభివృద్ధి పరంగా శిశు సంక్షేమ శాఖ ముందంజలో ఉందని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. అంగన్వాడీ సెంటర్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, చీఫ్ సెక్రటరీ సూర్యకుమారి, డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పరంగా శిశు సంక్షేమ శాఖ ముందంజలో ఉందన్నారు. శాఖ చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారన్నారు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లు చెప్పారు. అంగన్వాడీ సెంటర్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నమస్కారం. ఈరోజు 58,000 ఫోన్లు 75 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సోదరీమణులందరూ కూడా హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలని ఎప్పుడూ చెప్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు అలాగే వాళ్ళ స్మార్ట్ వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. 58,000 ఫోన్లు ఈరోజు మనం అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరికీ ఇస్తున్నాం, సూపర్వైజర్స్ కూడా ఇస్తున్నాం. అలాగే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ వంట పాత్రలు ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరికీ గ్రాడ్యుయేట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయో అంగన్వాడీ సెంటర్లో ఆ బిల్డింగ్ ఒక్కొక్క దానికి ₹1,00,000 ఇస్తున్నాం. అంటే అక్కడ టాయిలెట్ కి, ఆర్ఓ ప్లాంట్ కి, అంటే ఆర్ఓ వాటర్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, అట్లాగే పిల్లలకి ఆట వస్తువులకి అక్కడ టీవీ కూడా ఏర్పాటు చేసుకుని టీవీలో చూస్తూ పిల్లలు ఆడుకుంటూ చదివితే ఖచ్చితంగా అర్థమవుతుందని ఆ విధంగా కూడా చేస్తున్నాం. పౌష్టికాహారం కూడా పిల్లలకి పాలు కానీ, గుడ్లు కానీ, చిక్కీలు కానీ అవన్నీ కూడా పౌష్టికాహారం ఇస్తున్నాం. దాంతో పాటు పిల్లలకి చదువు చెప్పుతూ ఆరోగ్యం బాగా చూసుకోవడానికి ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మినీల్ని మెయిన్ గా మార్చడం కూడా జరిగింది. అవి 5,000 సెంటర్స్ ని, మినీస్ ని మెయిన్ గా మార్చి వాళ్ళందరూ కూడా టీచర్లుగా ప్రమోషన్ ఇచ్చాం. అక్కడ 5,000 ఆయాలు కూడా మరి త్వరలో తీస్తున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఏం చేసినా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ప్రతిసారి చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము కూడా ఢిల్లీ వెళ్తున్నాం, అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాం. చాలా మంది అంగన్వాడీ వాళ్ళు చాలా యాప్స్ ఉన్నాయి, మేము ఇబ్బంది పడుతున్నామంటే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడి ఆ యాప్స్ ను కూడా తగ్గించడానికి ప్రయత్నం చేసాం, కొన్ని తగ్గాయి. కాబట్టి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి పౌష్టికాహారం పెడుతూ, పిల్లలు చదువుతూ, ఆడుతూ, ఆరోగ్యంగా ఉంటూ ఆతర స్కూల్ ప్రమోట్ అయ్యే విధంగా చేయాలన్నదే మా తాలూకా ఉద్దేశం. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకుంటూ వెళ్తామని మీ అందరికి మరొకసారి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. జగనన్న కాలనీలు ఇల్లు మంజూరు అంశంపై చర్చ జరగడంతో కౌన్సిల్ సభ్యులు రసాభాస చేశారు. టీడీపీ సభ్యులపై మేయర్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కౌన్సిల్ సమావేశం రణరంగంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. జగనన్న కాలనీలు ఇల్లు మంజూరు అంశంపై కౌన్సిల్ సభ్యులు చర్చ జరిపారు. అధికారులు ఇచ్చిన వివరణపై అధికార ప్రతిపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇల్లు అప్పగించకపోవడం వల్ల లబ్ధిదారులు అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మోసం చేస్తుందని వైసీపీ సభ్యులు ఆరోపణలు చేశారు. టిడ్కో ఇళ్ల అంశాన్ని టీడీపీ సభ్యులు లేవనెత్తారు. టీడీపీ సభ్యులపై మేయర్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కౌన్సిల్ సమావేశం రణరంగంగా మారింది.
కౌన్సిల్లో 88K కింద మెడికల్ కాలేజీలు మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే 2 అంశాలను చర్చ కోసం ముందుకు తీసుకువచ్చినట్లు మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి తెలిపారు. గతంలో 2014-2019 మధ్య చంద్రబాబు నాయుడు 4 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ పెట్టుకున్నప్పటికీ 5 ఏళ్లలో వాటిని తేలేకపోయారని విమర్శించారు. అయితే 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు 17 మెడికల్ కాలేజీలు తీసుకురాగా అందులో 5 పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకుని పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీలో మెరిట్ స్టూడెంట్లకు ఉచితంగా సీట్లు తెచ్చుకొని చదువుకుంటున్నారని, పీజీకి కూడా కొన్ని సీట్లు వచ్చాయని వివరించారు. కౌన్సిల్ సమావేశం అనంతరం మేయర్ రాయన్న భాగ్యలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా గత కౌన్సిల్లో కౌన్సిలర్ మల్లేశ్వరి చొరవతో నిర్మించిన రజక కళ్యాణ మండపానికి చిట్యాల ఐలమ్మ పేరును తీర్మానం చేసి ఆమోదం పొంది బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు ఆమోదించిన ఈ పేరును గాని ఇతర పనులు గాని మళ్లీ గవర్నమెంట్కు పంపించి రద్దు చేయిస్తున్నారని మేయర్ ఆరోపించారు. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థలో కౌన్సిల్ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కౌన్సిల్లోన 179 అంశాలన్నవి ఈరోజు కౌన్సిల్ ముందుకు రావడం జరిగింది. గత కౌన్సిల్లో ఏదైతే చాకల ఐలమ్మ గారి పేరుని తీర్మానం చేయటం జరిగింది. మల్లేశ్వరి గారు ఆమె డివిజన్లోన ఆమె ఒక రజక మహిళ అయి ఉండేది. ఆమె ఒక రజక కళ్యాణ మండపాన్ని కట్టించాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక కమ్యూనిటీ హాల్ అన్నది నిర్మించడం జరిగింది. దానికి గతంలోన ఆ కమ్యూనిటీ హాల్కి పేరు తీర్మానం చేయటం జరిగింది. ఆ పేరు తీర్మానం జరిగిన తర్వాత ఆ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తిగా నిర్మించడం జరిగిన తర్వాత దానికి చాకల ఐలమ్మ అని పెట్టి పేరు అన్నది చిట్యాల ఐలమ్మ అనే పేరు అన్నది ప్రతిపాదించడం జరిగింది. ప్రతిపాదన ఆమోదం జరిగింది కాబట్టి ఆ బోర్డు మనం ఆ కళ్యాణ మండపానికి పెట్టడం జరిగింది. ఈ కౌన్సిల్లోన ఏం జరుగుతుందంటే గతంలోన ఏదైతే ప్రతిపాదనలు పెట్టారో ఆ కార్పొరేటర్ ప్రతిపాదనలు ఆమోదించిన తర్వాత ఆ ప్రతిపాదనల్ని మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంటు ఇప్పుడు ఉన్న అధికారుల ద్వారా ఆ పేర్లను కానీ లేకపోతే ఏదైనా సంబంధిత వర్కులు కానీ మళ్ళీ గవర్నమెంట్కి పంపించి గవర్నమెంట్లో దాన్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కార్పొరేషన్లో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు. ఒకసారి కార్పొరేషన్లోన కౌన్సిల్లోన ఆమోదన అయినవి మళ్ళీ గవర్నమెంట్కి పంపించి వాళ్ళకి నచ్చే విధంగా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి నచ్చే విధంగా వాటికి వేరే పేర్లు ప్రతిపాదన పెడుతున్నారు, వాటికి వేరేగా పెట్టిస్తున్నారు అని అంటే ఇదేం సంస్కృతి? అంటే రాబోయే తరాలకి రాబోయే కార్పొరేషన్లు ఎలా నడవాలన్నది వీళ్ళు ఏం దారి చూపిస్తున్నారు? ఈ రకంగా గత కౌన్సిల్లో పెట్టినవి ఇప్పుడు ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేస్తే రేపటి రోజున వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఇట్లాగే క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు కదా. అంటే కౌన్సిల్కి కానీ కార్పొరేషన్కి కానీ వీళ్ళు ఇస్తున్న విలువ ఏంటి, వీళ్ళు కౌన్సిల్ తీర్మానానికి ఇస్తున్న విలువ ఏంటి అన్నది ఈరోజు కౌన్సిల్లోన ఒక బీసీ మహిళ ఒక రజక మహిళకి జరుగుతున్న అన్యాయంగా మేము తెలియజేసుకున్నాం. దీని మీద కమిషనర్ గారికి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఏదైతే ఈ పేరు గవర్నమెంట్కి క్యాన్సిల్ చేయమని పంపించారో ఇంకా గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క విషయం ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఏ డిసిషన్ తీసుకు. విజయవాడ నగర ప్రజలకు కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధిక పన్నుల భారం మోపి మోసం చేయని సిపిఎం నేత కార్పొరేటర్ సత్యబాబు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విఎంసీ కౌన్సిల్ ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. నగర ప్రజలకు అధిక పన్నులతో ఇరు పార్టీలు మోసం చేశాయని కౌన్సిల్ సమావేశంలో చెప్పిన ఆయన భవానీపురంలో 42 ప్లాట్లు బాధితుల గురించి ప్రస్తావన తెచ్చారు. వారికి న్యాయపరంగా న్యాయం చేయాలని కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేశామని చెప్పారు. అలాగే నగర ప్రజల దగ్గర టిట్కో ఇల్లు ఇస్తానని చెప్పి టీడీపీ ప్రభుత్వం 25,000 రూపాయల నుంచి ₹1,00,000 కూడా దాకా కట్టించుకున్నారని, ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో కూడా జగనన్న ఇల్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని చెప్పుకొచ్చారు. మద్దతు ఇవ్వడం చాలా అన్యాయం. ఈ అంశంలో న్యాయ విచారణ చేపట్టి ఆ 42 మంది బాధితులకు న్యాయం చేయాలని కౌన్సిల్లో సిపిఎం పక్షంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. వీటితో పాటుగా జగనన్న కాలనీలు
టిట్కో ఇల్లు, జేఎన్ఆర్ఎం ఇల్లు, ఇటువంటి ఇల్లు విషయంలో విజయవాడ నగర ప్రజల్ని నిలువున ముంచేశారు. 25,000 నుంచి ₹1,00,000 చెల్లించినటువంటి ప్రజలకి ఏమాత్రం 8 ఏళ్ళు అవుతున్న ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు. అలాగే 35,000 చొప్పున కట్టించుకున్నటువంటి జగనన్న ఇళ్లకు సంబంధించి కూడా 5 ఏళ్ళు అవుతున్న ఒక్కరికంటే ఒక్కరికి ఇల్లు ఇవ్వకుండా మోసం చేశారు. మరోవైపు ఈ ఇళ్ల విషయంతో పాటుగా జేఎన్ఆర్ఎం ఇల్లుని బయట అక్రమార్కులు అలాగే బ్రోకర్లు పేదల దగ్గర అన్యాయంగా వసూలు చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టులకి చెల్లించవలసినటువంటి 200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల బకాయిల్ని రాబట్టే దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేస్తుంది, వైసీపీ పాలపక్షం మోసం చేస్తుంది. ఇక్కడ విజయవాడ నగరం కాంట్రాక్టులకి బిల్లులు చెల్లించేదానికి బ్యాంకుల్లో అప్పులు తీసుకొని కార్పొరేషన్ దివాలా తీస్తున్నారు. అలాగే నగరంలో ఉన్నటువంటి ఇంటి పనులు, నీటి ఛార్జీలు, డ్రైనేజీ ఛార్జీల్ని విపరీతంగా పెంచడంతో పాటుగా కూటమి ఇచ్చినటువంటి హామీ మేము ఇంటి పనులను సమీక్షిస్తాం, తగ్గిస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయకుండా మళ్ళీ రీసర్వే పేరుతో ఇంకొక 20% అదనంగా పన్నులు పెంచమని ఇచ్చినటువంటి సర్క్యులర్ని వైసీపీ పాలపక్షం కూడా గుడ్డుగా ఆమోదించడం, కూటమి ప్రభుత్వం వైసీపీ కూడబలుకొని నగర ప్రజల్ని పన్నుల భారాలతో బాధుడు కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ అంశాల మీద మరి కౌన్సిల్ సమావేశంలో సిపిఎం పక్షంగా విజయవాడ ప్రజల బాధల్ని తెలియజేయడం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, వైసీపీ ఇద్దరు కూడా విజయవాడకు అన్యాయం చేస్తున్న విషయాన్ని విజయవాడ పౌరులారా మీరందరూ ప్రశ్నించండి. ఈ పాలకులు విజయవాడకి అన్యాయం చేస్తున్నారు, నగర ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, భారాలు వేస్తున్నారు, ఇల్లు ఇవ్వట్లేదు. ఈ రకమైనటువంటి మోసాలని ప్రజలందరూ కూడా ప్రశ్నించాలని వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఫ్లోర్ లీడర్ నేలిబండ్ల బాలస్వామి ధ్వజమెత్తారు. జగన్ అసెంబ్లీకి రాకుండా నీతి వ్యాఖ్యలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు వీఎంసీ కౌన్సిల్ ప్రాంగణంలో ఆయన విలేకరుల సమావేశం జరిపారు. వీఎంసీ కౌన్సిల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను చెప్తుంటే మైకులు కట్ చేస్తున్నారని, సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని జోష్యం చెప్పారు. కోట్లతో మొన్నే మరి వైజాగ్ లో సమావేశం ఏర్పాటు చేస్తే 13 లక్షల మంది ఎంఈఓలు వచ్చి విదేశాల నుంచి వచ్చి ఎంఈఓలు చేసుకున్నారు, అది ఎంఓయూలు చేసుకున్నారు. అది చేత ముఖ్యమంత్రి అంటే అలా ఉండాలి. అసెంబ్లీకి రాకుండా పారిపోయిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి, దమ్ముంటే అసెంబ్లీకి రమ్మానండి. అది చేతగాక ఈరోజు కౌన్సిల్లో కూడా అంత అన్యాయంగా అక్రమంగా మరి మీరు కౌన్సిల్ వన్ సైడ్ నడిపిస్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీగా కార్పొరేటర్లు మాకు అవకాశం ఇవ్వకుండా మా మైకులు కట్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఎవడెక్కడ భయపడ్డో మీరు ఇంకొక కాలం ఎదురు చూసిన వైసీపీ పార్టీ అధికారంలోకి రాదు. మీ పార్టీ ఆల్రెడీ నాశనం అయిపోయింది. మీ పార్టీకి పుట్టగతులు లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. భవానీ దీక్ష విరమణ ఏర్పాటు సర్వం సిద్ధమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. డిసెంబర్ 11 నుంచి 15 వరకు జరిగే భవానీ దీక్ష విరమణ ఏర్పాటులో విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు నిరంతరం పర్యవేక్షణకు 24/7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం కృష్ణవేణి ఘాట్, భవానీ ఘాట్, పున్నమి ఘాట్, కెనాల్ రోడ్, వినాయకుని గుడి, గిరి ప్రదక్షిణ ప్రదేశం ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ డిసెంబర్ 11 నుండి 15 వరకు జరిగే భవానీ దీక్ష విరమణల ఏర్పాట్లలో విజయవాడ నగరపాలక సంస్థ సర్వసిద్ధమని తెలిపారు. 83 ప్రదేశాలలో వాటర్ పాయింట్లు, 28 ప్రదేశాలలో 485 మరుగుదొడ్లు, 8 ప్రదేశాలలో చెప్పుల స్టాండ్ మరియు సామాన్లు భద్రపరచు ప్రదేశము, పారిశుద్ధ్య నిర్వహణకు 1680 పారిశుద్ధ్య కార్మికులను, భవానీ దుస్తులు తీసేందుకు కన్వేయర్ బెల్ట్, వాహనాలు, నిరంతర పర్యవేక్షణకు 24/7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కాదని లోకల్ సమ్మిట్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. అంతర్జాతీయంగా ఏ దేశానికి సంబంధించిన వ్యాపార దిగ్గజాలు సమ్మిట్ కు రాలేదని వెల్లడించారు. సమ్మిట్ పేరుతో అవినీతి జరుగుతుందని స్పష్టం చేశారు. ఇండిగో ఎయిర్లైన్స్ ను అదానికి అప్పగించేందుకు విమానాల కేంద్రం ఆపిందని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. సమ్మిట్ల పేరుతో అవినీతి జరుగుతుందని, సమ్మిట్లో ఏ ఒక్క అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం పాల్గొనలేదన్నారు. అదేవిధంగా ఎటువంటి సంబంధం లేని చిరంజీవిని కూడా ఈ సమ్మిట్ కు ఆహ్వానించారని, ఇది ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఫేక్ ఎంఓఈలతో తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు పెట్టిన గ్లోబల్ సమిట్ అది గ్లోబల్ కాదు, లోకల్ సమిట్ అని చెప్పటానికి 3 పెద్ద రుజువులు ఉన్నాయి. ఒకటి, చిరంజీవి ఎక్కడో డ్యాన్స్ వేసుకుంటుంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంకో పెద్ద మినిస్టరు ఆయన స్టూడియోకి వెళ్ళి అయ్యా మీరు తప్పకుండా రావాలి అని ఆయన్ని పిలుచుకునే పరిస్థితికి వచ్చారు. ఒక చిరంజీవిని, ఒక యాక్టర్ని, అసలు గ్లోబల్కి ఆయనకి కనెక్షనే లేదు, 1%. 2, సల్మాన్ ఖాన్కి 500 ఎకరాల భూమి ఇస్తామని ఫాల్స్ ప్రామిస్ చేసి సల్మాన్ ఖాన్ని రప్పించుకున్నారు. మీడియేటర్ ద్వారా ఒకే ఒక చీఫ్ గెస్ట్ టోనీ బ్లేయర్, ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి ఒకప్పుడు ఆయన 20 సంవత్సరాల క్రిందట నా మిత్రుడు శిష్యుడు ఇరాక్ యుద్ధం చేసి ముస్లిం దేశాల్లోనే 56 కంట్రీస్ లో కనీసం 56 మిలియన్లు అంటే 5,60,00,000 ప్రాణాలని చంపించిన వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిమినల్ అని ప్రపంచమంతా అన్నది. నేను ఒక్కడనే అనడం కాదు. ఎందుకు అంటే 2002 డిసెంబర్ 23న సదాం హుస్సేన్ ద్వారా నేను శాంతిని అక్కడ జార్జ్ బుష్ చేసింది మీకు తెలుసు. ఈ 18 సార్లు సదాం హుస్సేన్తో, 18 సార్లు జార్జ్ బుష్ అండ్ టీంతో 2001 జులై నుంచి 2002 డిసెంబర్ 23 వరకు ఆ యుద్ధం ద్వారా అమెరికాకి ఎంత నష్టం, ప్రపంచానికి ఎంత నష్టం, ఇరాక్ ఎంత నష్టం, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నా ఫ్లైట్లో నేను తిరిగి ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లీ ప్రైమ్ మినిస్టర్లు తిప్పి ఇక్కడున్న ఇండియన్స్ 17 పార్టీ నాయకుల్ని, దేవగౌడ గారిని ప్రధానమంత్రి, కిరణ్ రిజిజు లాంటి వాళ్ళని, హెచ్టి సాంగ్లియానా లాంటి నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు అన్నిటినీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. బల్లెంవారి వీధిలో టవర్ లైన్ రోడ్, మహానాడు రోడ్లో ఇలా అన్నిటిని విస్తరించి నిర్మాణం చేయడంతో పాటుగా సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. బుధవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ పరిధిలోని కామినేని నగర పార్క్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అక్కడి స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం సుమారు 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. 2014 సంవత్సరంలో తాను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ డివిజన్లో అభివృద్ధి పనులు చేయించారని చెప్పారు. ప్రాంతం ఒకప్పుడు మాకు మోకాళ్ళు నీళ్ళలో 100,000 ఎకరాలు మునిగిపోయి ఉండేవి. దాన్ని ప్రత్యేకంగా 2014-19లో దీన్ని అభివృద్ధి పరచడానికి ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోవడం జరిగింది. విజయవాడ నగరానికి ఓపెన్ సైట్లు, ఖాళీ సైట్లు, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎక్కడైనా సైట్ కావాలంటే ప్రస్తుతానికి ఇక్కడ కూడా టైట్ అయిపోయింది ఇక దొరికే ఏరియా. అందువల్ల చాలామంది ఇక్కడ తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు. సో చక్కటి పట్టణంగా తయారవుతూ ఉంది. దీనికోసం రోడ్ల నిర్మాణం కానివ్వండి, లేకపోతే ఈ పార్కుల నిర్మాణం, ఇవన్నీ కూడా ప్రత్యేకమైన నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కాలనీలకి అలంకారప్రాయమైన బల్యంవారి వీధి రోడ్డు కానివ్వండి, లేకపోతే ఈ టవర్ లైన్ రోడ్డు కానివ్వండి. టవర్ లైన్ రోడ్డు కూడా 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాకముందు తెలుగుదేశం పార్టీ ఎంతవరకు అభివృద్ధి చేసిందో అంతవరకు అటాగే అయిపోయింది. 5 సంవత్సరాల్లో పూచిక పుల్ల కూడా కట్ చేయలే. అలాంటిది మరలా అక్కడ న్యాక్ వాళ్ళతో మాట్లాడి, తర్వాత మసీదు వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. మసీదు వాళ్ళకి వాళ్ళ స్థలం అఫీషియల్గా వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పించేటట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది.
సో ఆ రోడ్డు డెవలప్ అయ్యి బల్లివారి వీధి కూడా 2-3 రోజుల్లో అది టెండర్లు కూడా పిలవబోతూ ఉన్నారు. ఆ 2 డెవలప్ అయితే ఈ ఏరియా ఇంకా మంచి కళ వస్తుంది. ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి మంచి రవాణా సౌకర్యాలు ఏర్పడతాయి. మహానాడు రోడ్డు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా పూర్తి చేసుకుంటే మరి ఇవన్నీ కూడా మంచి కాలనీగా ఇది ఏర్పడుతుంది. అందుకే మంచి కాలనీగా ఏర్పడుతుంది కాబట్టి దీన్ని నేను దత్తత తీసుకోవడం జరిగింది. ఎటో మంచి కాలనీగా ఏర్పడుతుంది. సో దీనికి కావాల్సిన సౌకర్యం నేను కూడా ఈ సంవత్సరం 8 నెలల్లో ఇక్కడ పెట్టినంత ఫండ్ ఇంకెక్కడ పెట్టాల. 12 కోట్లు అంటే ఒక్క ఏరియాలో మాకు 21 డివిజన్లు ఉన్నాయి. ఇది కూడా సగం డివిజనే, పూర్తి డివిజన్ కూడా కాదు. ఈ ప్రాంతానికి ఎక్కువగా ఖర్చు పెట్టి ఎందుకు పెడుతున్నాం అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఫండ్ కట్టేది వీళ్ళే. ఈ అపార్ట్మెంట్ కడుతున్నారు వీళ్ళు. డెవలప్మెంట్ ఫండ్ నాకు తెలిసి 75 లక్షలు 80 లక్షలు కట్టుంటారు. మీదేనమ్మది ఎంత కట్టారు మీరు? డెవలప్మెంట్ ఫండ్ ప్లాన్కి అప్లై చేసేటప్పుడు 75 లక్షలు కడతారు. గతంలో ఇక్కడ కట్టిన డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడెక్కడ వాడుకునేవాడు. కానీ ఈ డబ్బులు ఇక్కడే ఖర్చు పెట్టి ఇక్కడ పబ్లిక్ సౌకర్యం కలిగించాలని చెప్పి రాష్ట్రంలో రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలని వారు కోరారు. ఇటీవల వచ్చిన తుఫాన్ బాధితులు రైతులు అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఇటీవల వచ్చిన తుఫాను బాధిత రైతులందరికీ న్యాయం చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు సంరక్షణ పట్టాలు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రైతాంగ సమస్యను పరిష్కరించాలని, పత్తి, మిర్చి, వరి అన్ని రకాల పంటలకు మద్దతు ధర ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను దొంగలో తొక్కింది. ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఆదుకుంటామని చెప్పి నేటికి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇప్పటికీ ఇవ్వలేదు. అలాగే ఖరీఫ్ సీజన్ లో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది. పండించినటువంటి ధాన్యానికి కావాల్సినటువంటి 6,70,000 గోను సంచులు కూడా సప్లై చేస్తామని చెప్పారు. ఇప్పుడు వరకు వాటిని కూడా సప్లై చేయలే. మనం చూసినట్టయితే ముందా తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పండించినటువంటి ధాన్యాన్ని దాచుకునేటటువంటి దానికి, సంరక్షణ చేసుకునేటటువంటి దానికోసం పట్టాలు సైతం కూడా కనీసం సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. అలాగే పండించినటువంటి పంటని మధ్య దళారులు మొత్తం కూడా దీన్ని దోచుకు వెళ్ళేటటువంటి పరిస్థితిలో ఈ రోజున రైతాంగం రాష్ట్రంలో ఉన్నది. రాబోయేటటువంటి కాలంలో రైతు పండించేటటువంటి పంట సక్రమంగా చేతికి అందకపోతే మరి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది. అందువలన ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలా, ఇవ్వాల్సినటువంటి సబ్సిడీని ఇవ్వటం ద్వారా తగు మోతాదులో దిగుబడి రావటం ద్వారా ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేటటువంటి దాంట్లో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలా. కౌలు రైతుదారులందరికీ కూడా ఈ రోజున ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కౌలు రైతుదారుల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకాన్ని కౌలు రైతుదారులకు కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నీటి ముట్టలాగా పక్కన పెట్టేశారు. దీన్ని అమలు చేసేటటువంటి దానికోసం రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే తగు చర్యలు చేపట్టాలని, రైతాంగాన్ని ఆదుకోవటం ద్వారానే ఈ రోజున మన రాష్ట్రానికి సుఖశాంతులు ఉంటాయని చెప్పి భావిస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అదే పద్ధతిలో రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనిపైన తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీకి ప్రపంచవ్యాప్తంగా 120 దేశాలు మానవ హక్కుల శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్నాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏపీ అధ్యక్షుడు కె రాజునందన్ విజ్ఞాన్ వెల్లడించారు. భారత్లో కూడా మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నామని చెప్పారు. గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె రాజేందర్ విజ్ఞాన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ థామస్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టం దృష్టిలో అందరూ సమానమేనని, ప్రజలలో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆపదలో ఉండి న్యాయం పొందలేని పేదలకు న్యాయం అందించన్న లక్ష్యంతో ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని కూడా ప్రారంభిస్తున్నామన్నారు. అవసరమైతే లాయర్ ఫీజులు కూడా తామే చెల్లిస్తామన్నారు. పాత్రికేయ మిత్రులకు, విజయవాడ నగర పాత్రికేయులకు, అలాగే మమ్మల్ని ఎంతగానో ప్రేమించి పిలిచినట్టు వెంటనే
మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటుండగా మీరందరూ మాకు సహకరించినందుకు మేమెంతగానో ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నా పేరు కె రాజనందన్ విజ్ఞాన్. మానవ హక్కుల కమిషన్కు గత 5 సంవత్సరములుగా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఆ తర్వాత నా సేవల్ని గుర్తించి అంతర్జాతీయ రాయబారిగా అలాగే జాతీయ అధ్యక్షుడిగా ఈ మధ్యకాలంలో నాకు ఇవ్వడం జరిగింది. మరి అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ 2003 డిసెంబర్ 24న స్విట్జర్లాండ్లో మన యునైటెడ్ నేషన్స్ గుర్తింపు పొందినటువంటి సంస్థ. ఈ సంస్థలో దాదాపుగా 120 దేశాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. మరి మానవ హక్కులకు భంగము కలిగితే సహించేది లేదు. నా యొక్క జాతి మానవత్వం, నా యొక్క భాష హృదయ భాష, కులము మతము జాతి అతీతంగా బడుగు బలహీన వర్గాలను లేవనెత్తాలని, అణగారిపోతున్నటువంటి ప్రజలకు ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణను, ఒక ఓదార్పును, వారికి కావలసిన సామాజిక న్యాయము, వాళ్ళకు కావలసినటువంటి ఆ యొక్క న్యాయాన్ని జరిగిస్తామని మీ ద్వారా బిషప్ రెవరెండ్ డాక్టర్ థామస్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా యొక్క వైస్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఈ హ్యూమన్ రైట్స్ డేని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. వీఆర్ ప్లీజ్ టు అనౌన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్రీ లీగల్ ఎయిడ్ సెల్, అంటే ఉచిత న్యాయ సలహా కేంద్రం, ఉచిత న్యాయ సలహా కేంద్రాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు, బడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు మరి ఎలాగా వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు లాయర్స్ దగ్గరికి వెళ్ళటం, ఒకవేళ వెళ్ళినా కూడా వాళ్ళకు ధన సహాయం లేకపోవటం వలన వెనక తగ్గిపోవటం అనేది జరుగుతుంది. సో మా తరపున, మా మినిస్ట్రీ, మా ట్రస్ట్ తరపున ఈరోజు దయించకనని ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరపున మేము ఆ లాయర్కి చెల్లించాల్సిన ఫీజు ఏదైతే ఉందో అది బీద వాళ్ళు ఒక జెన్యూన్ కేసు అయితే మేమే ఆ ఫీజు చెల్లించి ఆ కేసును ముందుకు తీసుకెళ్ళటానికి మేము పూనుకున్నాము. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ క్రిస్మస్ను పురస్కరించుకొని మరి 15 లక్షల రూపాయలు విలువ కలిగిన బట్టల్ని బీద వాళ్ళకి అలాగే సేవకులకి పంచిపెట్టడం అనేది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరి జాతి మత కుల ఎవరైనా పర్వాలేదు, మేము క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవులకు మాత్రం కాదు, ఏ ఒక్కరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా దగ్గర ఒక ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి దీనికోసం. ఆ నంబర్కి మీరు సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మేము సహాయపడతాం. తమ కస్టమర్ల దేవుళ్లకు తమ సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు అత్యధిక మెరుగైన టెక్నాలజీతో కూడిన వర్క్ షాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్విత హోండా జనరల్ మేనేజర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. కస్టమర్లకు రాజీ లేని సేవలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. హోండా సెల్స్ సర్వీస్ ఒకే చోట అందుబాటులోకి తెచ్చామని, ప్రతి ఒక్కరూ తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. బందర్లోని 2 వీలర్స్ రంగంలో ఎంతో పేరుగాంచిన అన్విత హోండా షోరూమ్ ఇప్పుడు తమ కస్టమర్లకు తమ సేవలను మరింత చేరువ చేసేందుకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వర్క్ షాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వర్క్ షాప్ ను హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్ ఇండియా ప్రైమ్ లిమిటెడ్, సౌత్ ఇండియా డివిజన్ కస్టమర్ సర్వీస్ హెడ్ ఎం శ్రీవత్స, అన్విత హోండా సంస్థ చైర్మన్ సోమిశెట్టి ఆంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ సోమిశెట్టి శ్రీనివాస్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
తమ సంస్థ ద్వారా గత 8 ఏళ్లలో సుమారుగా 1,40,000 వెహికల్స్ కు సర్వీస్ అందించామని, దానితో పాటు 40,000 వెహికల్స్ అమ్మకాలు చేశామని చెప్పారు. అనిత హోండా అంటేనే క్వాలిటీ, అత్యాధునిక ప్రమాణాలకు పెట్టింది పేరు అన్నారు. హోండా సేల్స్ సర్వీస్ ఒకే చోట అందుబాటులోకి తెచ్చామని, ప్రతి ఒక్కరూ తమ సేవలను వినియోగించుకోవాలని కోరారు. హోండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ శరత్, సర్వీస్ హెడ్ గణేష్ ప్రసాద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు శ్యామ్ ప్రసాద్, జనరల్ మేనేజర్ అన్విత హోండా. మేము 8 సంవత్సరాల క్రితం విజయవాడలో అన్విత హోండా పేరు మీద హోండా షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. మాది బెంచ్ సర్కిల్లో షోరూమ్ ఉండేది, బందర్ రోడ్లో వెనకాల డివిమేర్ వెనకాల వర్క్షాప్ ఉండేది. తర్వాత 2022లో డివిఎం బందర్ రోడ్ టెన్షన్ మాల్ నుంచి పక్కన నుంచి బెంచ్ సర్కిల్ నుంచి డివిమేర్ పక్కన ఈ బిల్డింగ్లోకి షోరూమ్ మార్చాము. ఈరోజు వర్క్షాప్ను కూడా సేమ్ అదే వర్క్షాప్ షోరూమ్ ఉన్న బిల్డింగ్ మొత్తం కూడా సేల్స్ అండ్ సర్వీస్ ఒకటే బిల్డింగ్లోకి తీసుకురావడం జరిగింది. ఈ వర్క్షాప్ స్పెషాలిటీ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ ద సిటీ స్పెషల్. మీరు చూసి ఉంటారు, మీరు అత్యంత ఉన్నతమైనటువంటి టెక్నికల్ ప్రమాణాలతో ఉన్నటువంటి వర్క్షాప్ ఇది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లాగా ఉంటుంది. అది ఒక కార్ వర్క్షాప్ లాగా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లాగా అత్యంత నీట్నెస్లో కానీ, లేదా టెక్నికల్ స్పెసిఫికేషన్లో కానీ, టెక్నికల్ ఎక్విప్మెంట్ కానీ అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతో కలిగిన వర్క్షాప్ని మేము ఇవాళ బందర్ రోడ్లో మా షోరూమ్ పైన వర్క్షాప్ స్టార్ట్ చేస్తున్నాం. మేము ఇవాళ వరకు 8 సంవత్సరాల్లో దాదాపు 1,40,000 వెహికల్స్కి మేము సర్వీస్ చేసాము. మా సంస్థ 40,000 వెహికల్స్ సేల్ చేసాము. అన్విత హోండా అంటే క్వాలిటీకి, అత్యంత ఉన్నతమైన ప్రమాణాలకి పెట్టిన పేరు. మేము నమ్మేది ట్రస్ట్ అండ్ క్వాలిటీ. కస్టమర్స్ మా దగ్గరికి ఎంత నమ్మకంతో వస్తారో అంతే నమ్మకంతో మేము సర్వీస్ చేస్తాం. మేము ద మోస్ట్ ట్రస్టెడ్ డీలర్ అంటే అన్విత హోండాగా మాకు మంచి పేరుంది. అదే పేరు నిలబెట్టుకుంటూ మేము ఈ సర్వీస్ని కంటిన్యూ చేస్తా. అత్యంత ఈ టెక్నికల్ అడ్వాంటేజ్ ఏమన్నా అది కస్టమర్స్కి అందిస్తాం. మేము కస్టమర్ మంచి సర్వీస్ అందివ్వాలని చెప్పి అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైతే బిజినెస్ రూల్స్ ను మార్చడంలో తప్పేమీ లేదని సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. దేశంలో ఎన్నోసార్లు రాజ్యాంగాన్ని సవరించుకున్నామని, అలాంటిది ప్రజల మేలు కోసం నిబంధనలు మార్చడానికి వెనకాడాల్సిన అవసరం లేదని సీఎం అభిప్రాయం. ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సిబ్బందితో మాట మంతి కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆఫీసుల్లో ఉద్యోగులకుండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని పవన్ వెల్లడి. అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అభివృద్ధి పరంగా శిశు సంక్షేమ శాఖ ముందంజలో ఉందని మంత్రి వెల్లడి. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టీకరణ. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ప్రారంభం. జగనన్న కాలనీలు, ఇల్లు మంజూరు అంశంపై చర్చ. రసాభాసాగా సాగిన కౌన్సిల్ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.